హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనం ఈ లెక్చర్ వీడియోలో ఎమిటర్ కరెంట్ మరియు ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ది ఎమిటర్, సో స్మాల్ సిగ్నల్ మోడల్ ఆఫ్ ట్రాన్సిస్టర్కి ఇవి కనుక్కుందాం. ఎమిటర్ కరెంట్ మరియు ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ది ఎమిటర్. సో మనకు ఎమిటర్ కరెంట్ స్మాల్ ఐ క్యాపిటల్ ఈ ఈక్వల్ టు, సో ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా. ఇది మనకు ముందుగా తెలిసిందే, ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు ఐసి బై ఐఈ. సో ఇందులో నుంచి మనకు ఐఈ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా రావడం జరుగుతుంది. ఐసి బై ఐఈ, సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని, సో మనకు ఐసి అనేది ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ కరెంట్స్. సో ఐసి ఈక్వల్ టు, సో మనకు బ్యాటరీ వోల్టేజ్ వల్ల క్యాపిటల్ ఐసి, సిగ్నల్ వోల్టేజ్ వల్ల స్మాల్ ఐసి. సో ఇది తీసుకుంటే ఇది ఇందులో అప్లై చేసినట్టే. ఐఏ ఈక్వల్ టు ఐసి బై ఆల్ఫా ప్లస్ స్మాల్ ఐసి బై ఆల్ఫా. సో క్యాపిటల్ ఐసి బై ఆల్ఫాని ఐఈగా రాయొచ్చు, స్మాల్ ఐసి బై ఆల్ఫాని స్మాల్ ఐఈగా రాయొచ్చు. సో ఐఈ ఈక్వల్ టు, సో ఓవరాల్ స్మాల్ ఐఈ ఈక్వల్ టు స్మాల్ ఐసి బై ఆల్ఫా, మరియు మనకు స్మాల్ ఐసి ఈక్వల్ ఐసి బై విటి ఇంటూ విబిగా ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో రావడం జరిగింది. ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఐఏ ఈక్వల్ టు స్మాల్ ఐసి బదులు ఐసి డివైడెడ్ బై ఆల్ఫా విటి ఇంటూ విబి రావడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో స్మాల్ ఐసికి ఫార్ములా ఐసి బై విటి ఇంటూ విబి రావడం జరిగింది. కాబట్టి ఇందులో ఐసి బై ఆల్ఫాని ఐఈగా రాయొచ్చు. సో ఇది రాసినట్టయితే క్యాపిటల్ ఐఈ బై విటి ఇంటూ విబిఈ. సో ఆర్ఈ అనేది ఎమిటర్ రెసిస్టెన్స్, ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ ది ఎమిటర్. సో ఇది బేస్కి ఎమిటర్ మధ్య ఉన్న ఇన్పుట్ రెసిస్టెన్స్. సో ఆర్ఈ ఇస్ ది స్మాల్ సిగ్నల్ రెసిస్టెన్స్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్. సో ఇది ఫస్ట్ వీడియోలో లెక్చర్ వీడియోలో ఉంటుంది మనకు ఆ ఫిగర్. సో ఆర్ఈ ఈక్వల్ టు, సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్, సో స్మాల్ విబిఈ బై స్మాల్ ఐఈ. సో ఐఈ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు క్యాపిటల్ ఐఈ బై విటి ఇంటూ విబిఈ స్మాల్ విబిఈ. సో స్మాల్ విబిఈ బై స్మాల్ ఐఈ ఈక్వల్ టు విటి బై ఐఈ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఆర్ఈ విబిఈ బై ఐఈ, కాబట్టి ఆర్ఈ ఈక్వల్ టు విటి బై ఐఈ రావడం జరుగుతుంది. సో మనకు జిఎం యొక్క ఫార్ములా తెలిసిందే, ఐసి బై విటి, ఇంతకుముందు లెక్చర్ వీడియోస్లో చూసింటాము. సో ఇప్పుడు ఇందులో మనకు ఆర్ఈ ఈక్వల్ టు, సో విటి బై ఐఈ బదులు ఐసి బై ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఇప్పుడు స్మాల్ ఆర్ఈ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ విటి బై ఐసి వస్తుంది. సో ఇప్పుడు ఇందులో జిఎం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఆల్ఫా డివైడెడ్ బై జిఎం వస్తుంది. ఆల్ఫా ఈజ్ వెరీ మచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి అప్రాక్సిమేట్లీ ఆర్ఈ ఈక్వల్ టు 1 బై జిఎం రాయొచ్చు. సో ఆ తర్వాత మనము రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్పై అండ్ ఆర్ఈ చూద్దాం. సో ఇంతకుముందు లెక్చర్ వీడియోలో ఆర్పై ఇన్పుట్ రెసిస్టెన్స్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్ చూసింటాము, అలాగే ఆర్ఈ అనేది ఇన్పుట్ రెసిస్టెన్స్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్. సో మనకు విబిఈ తీసుకుంటే ఐబి ఇంటూ ఆర్పై ఐఏ ఇంటూ ఆర్ఈ, ఈ రెండు ఫార్ములాస్ ఉంది విబిఈకి. సో ఈ రెండు ఫార్ములాస్లో మనకు ఆర్పై ఈక్వల్ టు ఐఈ బై ఐబి ఇంటూ ఆర్ఈ రావడం జరుగుతుంది. సో ఐఈ బై ఐబి అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ గామా, కరెంట్ గెయిన్ గామా ఈక్వల్ టు ఐఈ బై ఐబి. సో గామా ఈక్వల్ టు ఐఈ బై ఐబి. సో ఆర్పై ఈక్వల్ టు గామా ఇంటూ ఆర్ఈ.
సో గామా తెలిసిందే 1 ప్లస్ బీటా. సో ఆర్ పై ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ ఆర్ఈ. సో ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ పై అండ్ ఆర్ఈ. సో ఇది మనం గీసినట్టయితే ఆర్ పై ఆర్ఈ యొక్క డిఫరెన్స్ మనము, సో ఇది ఎమిటరు గ్రౌండ్కి ఇచ్చడం సిఈ కాబట్టి ఇది బేస్ ఐబీ కరెంట్. సో ఈ బేస్కి ఎమిటర్ మధ్య మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ పై అంటే విబి బై ఆర్ ఐబి. అలాగే మనము ఎమిటర్కి బేస్కి మధ్య రెసిస్టెన్స్ తీసుకునేటప్పుడు బేస్ గ్రౌండ్ చేస్తాము ఏవిబిఈ. ఇప్పుడు మనకు ఈ రెసిస్టెన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ బేస్ ఎమిటర్ తీసుకున్నట్టయితే దానిని మనం ఆర్ఈగా డినోట్ చేశాము. ఆర్ఈ ఈక్వల్ టు విబిఈ బై ఐఈ. ఇది వీటి యొక్క తేడా. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.